వాళ్ళ మెడకే చుట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెత్తి పట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న పరిస్థితి. అరే ఏమిరా ఏదో చేద్దామనుకున్నా ఏమైపోయింది ఇది అని చెప్పేసి చాలామందిని అడుగుతున్నారంట. ఏంటది మీరు మరి ముందు ఇది ఊహించలేదా, చెప్పలేదా? మరి నిజంగా గత 5 ఏళ్ళు మనం చేసినవన్నీ చాలా ఉన్నాయి కదా, మరి వాటికి సంబంధించే కంప్లైంట్లు వస్తూ ఉంటాయి కదా, ఏమి డిజిటల్ బుక్ అని చెప్పి ఇప్పుడు అంతా తలబట్టుకుంటున్నటువంటి పరిస్థితులు వైసీపీ నేతల దగ్గర కనిపిస్తూ ఉంది. ఎందుకంటే టీడీపీ తమ నేతలు కావచ్చు కార్యకర్తలపై జరిగిన దాడులను ఎదుర్కొనేందుకు రెడ్ బుక్ తీసుకొచ్చింది. అందులో అన్నీ రాసుకుని వడ్డీతో సహా బాకీ తీర్చేస్తామని మంత్రి నారా లోకేష్ గత ఎన్నికల సమయంలో చెప్పారు. అంటే తన పాదయాత్ర చేస్తున్న సమయంలో ఏదైతే అక్కడ కొద్దిమంది అధికారులు ఆయనను ఇబ్బంది పెట్టడం, నిజంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం, వాళ్ళు నిజంగా అవినీతి చేసేవాళ్ళు, అట్లాంటివన్నీ కూడా నోట్ చేసుకున్నారు. రాజకీయ నాయకుల పేర్లు కావచ్చు, లేదంటే సంస్థల పేర్లు కావచ్చు, లేదంటే ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ఎవరైనా కానీ, లేదా రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేసే వాళ్ళ పేర్లు రాసుకున్నారు ఆయన. సో డిజిటల్ అది ఏదైతే రెడ్ బుక్ అని చెప్పేసి, సో మళ్ళీ అధికారంలోకి వస్తాం, మేము ఈ రెడ్ బుక్లో ఉన్నవన్నీ కూడా వీటికి చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి లోకేష్ గారు చెప్పారు. సో ఈ నేపథ్యంలో మరి టీడీపీ వాళ్ళు రెడ్ బుక్ తెచ్చారు కదా, నేను డిజిటల్ బుక్ తెస్తాను, ఎందుకంటే 2025 కాబట్టి మొత్తం అధునాతన సాంకేతిక పరికరాలు యూజ్ చేసి ఒక డిజిటల్ బుక్ను తీసుకొస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మొన్న తెచ్చారు. అది తుస్సుమన్నది. ఎందుకంటే పూర్తిగా ఆ డిజిటల్ బుక్లో వైసీపీ నేతలు కార్యకర్తలు మద్దతుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు దాంట్లో రాయాలి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అని జగన్మోహన్ రెడ్డి అందుకున్నారు. కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వేధింపులకు గురైన వాళ్ళు, దాడులు వాళ్ళపైన జరిగిన వాళ్ళు, లేదంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో మంత్రులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు, వీళ్ళందరూ దాంట్లో దీనికి సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలన్నీ రాస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కానీ అనూహ్యంగా ఈ బుక్ సొంత పార్టీ నేతలపైనే చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్స్ కూడా చాలా వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తే దీనికి సంబంధించి ఈరోజు మొదటి కంప్లైంట్ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి విడుదల రజని పైన మొదటి కంప్లైంట్ దాంట్లో చేశారు. ఆ తర్వాత కుప్పలుగా లైన్లు ఉన్నాయి, ఇప్పుడు కామెంట్స్ వస్తూ ఉన్నాయి చాలా కూడా. నన్ను ఇది చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మరి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారో ఎవరైనా గుర్తు చేయలేదో తెలియదు, కానీ గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే పులివెందుల్లో కూర్చొని అక్కడ ప్రజా దర్బార్ అంటే ఇక్కడ లోకేష్ గారు పెట్టారు కదా, సో నేను కూడా పెడతానని చెప్పేసి అక్కడ పెట్టారు. నెల రోజులకే ఏం సమస్యలు ఉంటాయి? పూర్తిగా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నీ, మీరు మాకు డబ్బులు ఇవ్వలేదు, మీరు ఏదైతే కాంట్రాక్ట్ పనులు చేస్తాం దానికి చెల్లించలేదు, లేదనంటే మీ పార్టీ నేతలు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, లేదంటే మీ పార్టీ కోసం ఈ విధంగా కష్టపడ్డాను, నాకేం లేదు, పదవి లేదు, ఇది లేదు, అది లేదు, అన్ని కంప్లైంట్లు వస్తున్న నేపథ్యంలో ఓ గంట సేపు అక్కడ ఉండి మళ్ళీ యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి మళ్ళీ ప్రజా దర్బార్ జోలికి పోలే. ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ అని చెప్పి నిజంగా చెప్పాలంటే ఈ డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డి మరి ఏ విధమైనటువంటి స్టోరేజ్ తీసుకున్నారో కానీ ఒక కొన్ని వేల టీబీలు అయితే తీసుకోవాలి దానికి సంబంధించి, ఎందుకంటే జీబీలు పనిచేయవు, టీబీల స్టోరేజ్ కావాలి. ఎందుకంటే అన్ని సమస్యలు, అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు కావచ్చు, లేదంటే చాలామంది పార్టీ నేతలు, లేదనంటే పరిశ్రమల అధినేతలు, లేదంటే చాలామంది కూడా పడ్డారు. మరి వాళ్ళందరూ ఇబ్బందులు పడ్డవన్నీ దాంట్లో రాయాలి, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అందులో పెట్టాలి, ఏమైనా వీడియోలు ఫోటోలు ఉంటే అప్లోడ్ చేయాలి అని అంటే మరి ఖచ్చితంగా చాలా టీబీలకు సంబంధించినటువంటి అంటే టెగాబైట్స్ సంబంధించినటువంటి స్టోరేజ్ మాత్రం ఈ డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవాలి, లేదంటే కష్టం. ఎందుకంటే మరి నెట్టు, ఇంటర్నెట్టు అన్నీ హ్యాంగ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, సిస్టమ్లు కూడా హ్యాంగ్ అవుతాయి, అన్ని సమస్యలు ఉన్నాయి. సో మరి ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేయాలి. మొదటి కేసు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా కంప్లైంట్ 2022లో పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేటలో ఉన్న తన పార్టీ కార్యాలయం, ఇల్లు మరియు కారు పైన విడుదల రజని దాడి చేశారంటూ ఆరోపించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆయన తన ఫిర్యాదు ద్వారా కోరారు. ఎవరు? నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి విడుదల రజని పైన మొదటి కంప్లైంట్ ఈ డిజిటల్ బుక్లో నమోదైంది. దానికి ఆయనకు వచ్చినటువంటి స్లిప్పు ఓకే, ఇది ఇప్పుడు 2025/10 అంటే అక్టోబర్ 3వ తారీఖున దీనికి సంబంధించినటువంటి సమస్య ఏంటి అనేది మీకు దానికి అప్డేట్ ఇస్తామన్నారు. ఏమిస్తారు? చేసిందే వాళ్ళ ప్రభుత్వం హయాంలో.
వాళ్ళ దగ్గర అప్పుడున్నటువంటి మంత్రి. మరి ఏం చేస్తారో తెలియదు కానీ ఇట్లాంటిదైతే వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కోకొల్లలుగా దీనికి సంబంధించి కంప్లైంట్లు చేయడానికి పూర్తిగా నిజంగా చెప్పాలంటే మనం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం టీటీడీకి సంబంధించినటువంటి లక్కీ డిప్ ఏదైతే శ్రీవారి సేవలకు సంబంధించో దర్శనానికి సంబంధించో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. లేదు అని అంటే కొన్ని ఐపీఎల్ మ్యాచ్లు పెద్ద పెద్ద మ్యాచ్లు ఏదైనా జరిగినప్పుడు కూడా సిస్టమ్ హ్యాంగ్ అవ్వడమో, లేదంటే పరీక్షల ఫలితాలు చూసుకోవడానికి చాలామంది విద్యార్థులు 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఇట్లాంటి ఆ సమయంలో కూడా సిస్టమ్స్ పనిచేయవు, ఓపెన్ చేస్తే రావు. సో అదే విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు డిజిటల్ బుక్ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని సమస్యలు వాళ్ళకు సంబంధించినవి చెప్తా ఉన్నారు. అదే కదా జగన్మోహన్ రెడ్డి తలబట్టుకొని ఇప్పుడు ప్యాలెస్లో కూర్చున్నారు. ఏంది ఇది, నేను అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అని చెప్పి. సో ఓవరాల్గా అసలు ఏం జరగబోతోంది ఈ అంశానికి సంబంధించి